మిమ్మల్ని ఎక్కువ విసిగించకుండా షార్ట్ వీడియోస్ బెస్టా, లాంగ్ వీడియోస్ బెస్టా అని ఒక 5 మినిట్స్లో అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్ వీడియోస్ వల్ల వ్యూస్ వస్తాయా, డబ్బులు వస్తుందా, అండ్ లాంగ్ వీడియోస్ వల్ల వ్యూస్ వస్తాయా, డబ్బులు వస్తాయా, అండ్ ఎందులోనే సక్సెస్ అవ్వగలము ఏంటనేది కంప్లీట్గా షార్ట్ అండ్ స్వీట్గా అయితే చెప్పేస్తాను. మీరు విసిగిపోకుండా ల్యాగ్ లేకుండా చెప్పేస్తాను. వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మాలాంటి క్రియేటర్స్కి సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు. ఇంకెందుకు లేని వీడియోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మెయిన్లీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, షార్ట్ వీడియోస్ చేయాలా, లాంగ్ వీడియోస్ చేయాలా. షార్ట్ వీడియోస్ ఫార్మెట్ వచ్చి 9:16, లాంగ్ వీడియోస్ ఫార్మెట్ వచ్చి 16:9 అనమాట. షార్ట్ వీడియోస్ అనేవాళ్ళు ఫేమస్ కోసం చేయాలి అండ్ డబ్బుల కోసము చేస్తాము అనుకుంటే లాంగ్ వీడియోస్ చేయండి. ఎందుకు షార్ట్ వీడియోస్లో డబ్బులు రావా బ్రో అని అంటే, ఖచ్చితంగా రావు. మీకు దగ్గర 1 lakh వ్యూస్ వస్తే మీకు $1 వస్తుంది. అదే మీకు లాంగ్ వీడియోస్కి వస్తే మీకు 5,000-6,000 వ్యూస్ వచ్చినా సరే ఇందులో $1 వచ్చేస్తుంది. లాంగ్ వీడియోస్లో ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మనకి లాంగ్ వీడియోస్ అనేది 8 minutes ఉంటుంది కాబట్టి మిడిల్ యాడ్స్ అన్ని యాడ్స్ పడతాయి అనమాట. బట్ మనకి షార్ట్ వీడియోస్లో ఓన్లీ షార్ట్కి మధ్యలోనే యాడ్ పడుతుంది. ఆ యాడ్కి చాలా తక్కువ రెవెన్యూ వస్తుంది. 0.001%, 0.001-2 అలా అయితే పడుతుంది అనమాట. మీకు డబ్బుల కోసం వచ్చారు, డబ్బులు ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనుకుంటే లాంగ్ వీడియోస్ అయితే చేయండి. అండ్ ఇంకొకటి చాలామంది అంటారు, షార్ట్ వీడియోస్ చేసి కొంతకాలం మేము ఫేమస్ అయిన తర్వాత లాంగ్ వీడియోస్ చేస్తామంటారు. నేను ఇక్కడ చెప్తున్నా మీకు మిస్టేక్ ఏంటంటే, షార్ట్ వీడియోస్ వన్స్ మీరు స్టార్ట్ చేశారు అంటే కొన్ని రోజులు బారన్న ఈ మంచి ఫేమస్ అయినా సరే లాంగ్ వీడియోస్ చేస్తే పోవు. అవి షార్ట్ వీడియోసే చూస్తారనమాట. లాంగ్ వీడియోస్లో సక్సెస్ అవ్వలేకపోతున్నాం బ్రో, మేము లాంగ్ వీడియోస్ పెడితే పెద్ద వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని మీరు అనొచ్చు. బట్ ఏంటంటే, ఇక్కడ షార్ట్ వీడియోస్ చేయడం వల్ల ఇన్స్టెంట్గా వచ్చే సబ్స్క్రైబర్స్ మీరు లాంగ్ వీడియో పెట్టినప్పుడు ఆ లాంగ్ వీడియో చూడరనమాట. వాళ్ళకి అవసరం లేదు. షార్ట్ వీడియో స్క్రోల్ చేస్తూ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు తప్ప బెల్ ఐకాన్ క్లిక్ చేయడానికి ఆప్షన్ ఉండదన్నమాట. అప్పుడు వాళ్ళేంటి నోటిఫికేషన్ రాదు మీరు లాంగ్ వీడియో పెట్టినప్పుడు. సో 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్న షార్ట్ వీడియోస్ చేసే వాళ్ళు ఛానల్స్ చూడండి, లాంగ్ వీడియోస్కి వ్యూస్ రావు. బట్ కొందరికి వస్తుంటాయి, ఎందుకంటే వాళ్ళు ఫేమస్ అవుతారనమాట. షార్ట్ వీడియోస్లో మీరు ఫేమస్ అయ్యి ఒక లాంగ్ వీడియో వీక్లీ వన్స్ పెట్టుకుంటున్నారని అంటే అప్పుడు మళ్ళీ బెస్ట్. షార్ట్ వీడియోస్ చేయొచ్చు, లాంగ్ వీడియోస్ చేయొచ్చు. ఓన్లీ లాంగ్ వీడియోస్ మీద వెళ్తున్నారనుకోండి, లాంగ్ వీడియోస్ మీదే వెళ్ళండి. షార్ట్ వీడియోస్ మీద వెళ్తున్నారనుకోండి, షార్ట్ వీడియోస్ మీదే వెళ్ళండి. బట్ షార్ట్ వీడియోస్ పెడుతూ వీక్లీ 1 లాంగ్ వీడియోనే పెట్టుకోవచ్చు. కానీ లాంగ్ వీడియోస్ పెడుతూ షార్ట్ వీడియోస్ పెట్టారనుకోండి, లాంగ్ వీడియోస్ ఎఫెక్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది అనమాట. కొందరు ఏంటనంటే 1-2 షార్ట్ వీడియోస్ పెట్టి లాంగ్ వీడియో పెడతారు, ఆ వీడియో వెళ్ళలేదు అంటారు. ఖచ్చితంగా వెళ్ళదు, నోటిఫికేషన్ వెళ్ళదు. ఉన్నవాళ్ళు యూట్యూబ్ ఏంటంటే రోజుకి 1-2 నోటిఫికేషన్ పంపించడమే కష్టం. మీరు పెట్టే వీడియో కూడా నోటిఫికేషన్ పంపించడం కష్టము. అదే మీరు 2-3 వీడియోలు రోజుకి పోస్ట్ చేయడం వల్ల ఇవి మనకి నోటిఫికేషన్స్ వెళ్ళవన్నమాట. అండ్ నోటిఫికేషన్ వెళ్ళినా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఎక్కువ వీడియోస్తో విసిగించకూడదు ఆడియన్స్ని. 2 డేస్కి ఒక వీడియో, 1 డేకి ఒక వీడియో అయితే ఎనఫ్. ఎక్కువగా మీ వీడియోలే చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు. మీరు కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా మీకు అర్థం చేసుకోవాల్సింది, రోజుకి ఒక లాంగ్ వీడియో పెట్టండి, ఒక షార్ట్ వీడియో పెట్టండి, సరిపోతుంది. మీరు లేదు ఓన్లీ షార్ట్ వీడియోస్ మీద ఫోకస్ పెడతామనంటే రోజుకి 3 షార్ట్ వీడియోస్ పెట్టండి. అంతేగాని లాంగ్ వీడియో పెట్టి షార్ట్ వీడియో పెట్టి ఈ రెండింటిని క్లమ్జీ మాత్రం చేయొద్దు. అలాంటప్పుడు ఏంటంటే మీ ఛానల్ అనేది ఎఫెక్టివ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగానే ఉంది. అండ్ ఇంకొకటి గాయస్, మీరు షార్ట్ వీడియోస్ పెట్టేటప్పుడు అందులో కంటెంట్ బాగుంటేనే చూస్తారనమాట, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీరు ఎన్ని షార్ట్ వీడియోస్ పెట్టినా అందులో కంటెంట్ లేదనుకోండి, చాలా కష్టం. వ్లాగ్స్ అనుకోండి, డైలీ వ్లాగ్ అనుకోండి, మ్యాటర్ చాలా ఎక్కువ ఉండాలి. అలా అని వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పాలి. మ్యాటర్ ఏం లేకుండా మీరు ఏదో వాయిస్ ఓవర్ ఇచ్చేసారంటే ఆ వీడియో వెళ్ళినా సరే మీకు ఆ ఇంప్రెషన్ అనేది పోతుంది అనమాట. ఇంప్రెషన్ ఎప్పుడు బాగుంటుంది అంటే మ్యాటర్ ఎక్కువ ఉండాలన్నమాట. అంటే మ్యాటర్ అంటే మన అందులో కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక్కొక్క క్లిప్ పెడుతుంటాం కదా, ఆ క్లిప్స్ అనేవి కొత్త కాన్సెప్ట్స్ అయితే ఉండాలన్నమాట. మీరు తక్కువ పెట్టేసి ఎక్కువ చెప్పేస్తే అది అవ్వదు. అండ్ మీరు కంటెంట్ ఎక్కువ పెట్టాలి, తక్కువ చెప్పాలి. అలా ఉంటే మీకు ఖచ్చితంగా షార్ట్ వీడియోస్ సక్సెస్ అవుతారు. షార్ట్ వీడియోస్ చేయాలా, లాంగ్ వీడియోస్ చేయాలంటే మేజర్గా మీరు దేని గురించి, డబ్బుల గురించి వస్తున్నారా, దేని గురించి వస్తున్నారా, ఫేమ్ గురించి వస్తున్నారా, మీకు సబ్స్క్రైబర్స్ కావాలా అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సబ్స్క్రైబర్స్ కావాలి అని అనుకుంటే షార్ట్ వీడియోస్ చేయండి. బట్ ఇంకొకటి, లాంగ్ వీడియోస్కి వచ్చే డబ్బులు షార్ట్ వీడియోస్కి అయితే రావు.
ఖచ్చితంగా చెప్తున్నాను. మ్యాక్సిమం షార్ట్ వీడియోస్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎవరు కూడా సజెస్ట్ చేయరనమాట షార్ట్ వీడియోస్. బట్ వ్యూస్ ఇన్స్టెంట్గా వస్తాయి, రేపొద్దున ఫ్యూచర్లో డౌన్ అయిపోతాయి అనమాట. ఒకప్పుడు ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది, లక్షల్లో వచ్చిన వాళ్ళు కూడా 1000-2000 షార్ట్ వీడియోస్కి వస్తుంది. వన్స్ షార్ట్ వీడియోస్ 1,000-2 వచ్చాయి కదా అని చెప్పి మనం లాంగ్ వీడియో పెడతాం. మీ షార్ట్ వీడియోస్ పెట్టి ఏమవుతుంది, లాంగ్ వీడియో కూడా రీచ్ కాదనమాట. ఖచ్చితంగా అదైతే గుర్తుపెట్టుకోండి గైస్. ఆ షార్ట్ వీడియోస్ పెట్టే వాళ్ళకి ఇది డిసడ్వాంటేజ్ ఉంది. నేను ఎక్కువగా సజెస్ట్ చేసేది లాంగ్ వీడియోస్కి మాత్రమే. లేదు బ్రో మేము షార్ట్ వీడియోస్ చేస్తామని అంటే కంటెంట్ మీద ఫోకస్ పెట్టి కొంచెం పాపులర్ అవడానికి ట్రై చేయండి. అప్పుడు లాంగ్ వీడియో పెట్టినా సరే మీరు ఫేమస్ అవుతారు, లాంగ్ వీడియో పెట్టినా సరే చూస్తారు అనమాట. చాలామంది ఏంటంటే షార్ట్ వీడియోస్లో బాగా ఫేమస్ అవుతారు, ఫేమస్ అయిన తర్వాత ఒక లాంగ్ వీడియో పెడతారనమాట. అప్పుడు ఆడియన్స్ అనే వాళ్ళని అక్కడికి షిఫ్ట్ చేసేలా ఉండాలి. ఫస్ట్ షార్ట్ వీడియో పెట్టినప్పుడు రిలేటెడ్ వీడియోలో షిఫ్టింగ్ అనేది ఇంపార్టెంట్. మీరు ఆడియన్స్ని అక్కడికి పంపించాలి, అప్పుడు మాత్రమే మీ వీడియోస్ అనేది చూస్తారనమాట. సో నేను ఈ విషయాలు మీతో చెప్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే షార్ట్ వీడియోస్కి లాంగ్ వీడియోస్కి చాలా డిఫరెన్స్ ఉంది. షార్ట్ వీడియోస్ ఏదో టైంపాస్కి చేస్తున్నారు అంటే మీరు లాంగ్ వీడియోస్కి షిఫ్ట్ చేయలేకపోతే, ఆడియన్స్ షిఫ్ట్ చేయలేకపోతే ఖచ్చితంగా మీరు షార్ట్ వీడియోసే చేయండి, ప్రాబ్లం ఏం లేదు. లేదు మేము షిఫ్ట్ చేయగలమని అంటే లాంగ్ వీడియోస్ చేయండి, షార్ట్ వీడియోస్ చేయండి. అదనమాట షిఫ్టింగ్ విషయం. ఏంటంటే ఏమీ లేదు గైస్, మీరు ఒక వ్లాగ్ చేశారనుకోండి షార్ట్ వీడియోస్లో, ఆ షార్ట్ వీడియో చేసే వ్లాగ్ అనేది కంప్లీట్గా లాంగ్ వీడియోకి రిలేటెడ్ ఉండాలన్నమాట. ఎలా అంటే ఫర్ సపోజ్ నేను ఒక ట్రిప్కి వెళ్తున్నాను, ఒక షార్ట్ వీడియో చేశారనుకోండి, ఆ ట్రిప్లో మన లాంగ్ వీడియోలో మేము ఆ డీటెయిల్స్ అయితే చెప్పాము, సో ఖచ్చితంగా లాంగ్ వీడియో చూడండి అని చెప్పి ఆడియన్స్ని అక్కడికి షిఫ్ట్ చేయాలన్నమాట. అలాంటప్పుడు మాత్రమే మీ షార్ట్ వీడియోస్ చేసేటప్పుడు లాంగ్ వీడియోస్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది అనమాట. లాంగ్ వీడియోస్కి షార్ట్ వీడియోస్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఆ లాంగ్ వీడియోస్ని సపోర్ట్ చేస్తూ వీడియోస్ చేయాలన్నమాట. దానికి రిలేటెడ్గా వీడియో చేయాలి, రిలేటెడ్ కంటెంట్లోని మనకి లింక్లోని మనకి ఇవ్వాలన్నమాట. అప్పుడు ఏంటంటే షార్ట్ వీడియోస్కి వ్యూస్ వస్తాయి, లాంగ్ వీడియోస్కి వ్యూస్ వస్తాయి. ఖచ్చితంగా మీకు వాళ్ళు ఫాలో అయ్యేటట్లు మీరు చేసుకోవాలి. అంటే షార్ట్ వీడియోస్ ఏదో చేస్తున్నాము ఏదో పెట్టేస్తున్నాం అని కాకుండా షార్ట్ వీడియోస్తో పాటు ఇది దానికి రిలేటెడ్గా, దాని కంటెంట్ రిలేటెడ్గా మనం అయితే చేయడం జరగాలన్నమాట. అప్పుడు మాత్రమే వ్యూస్ అనేవి వస్తాయి అండ్ లాంగ్ వీడియోస్ కూడా చూస్తారు. అండ్ షార్ట్ వీడియోస్ చేసేవాళ్ళు ట్యాగ్స్ ఇంపార్టెంట్ అనమాట. హ్యాష్ ట్యాగ్స్ అనేవి టైటిల్లో పెట్టుకోవాలి, డిస్క్రిప్షన్లో పెట్టుకోవాలి. అదేవిధంగా ట్యాగ్స్లో మనకి మంచి ట్యాగ్స్ అనేవి వేయాలన్నమాట. రిలేటెడ్ కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది షార్ట్ వీడియోస్ చేస్తున్నారు కానీ దానికి టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఇవ్వట్లేదు. జస్ట్ టైటిల్ అయితే ఏదో రాసేస్తున్నారు, పోస్ట్ చేస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి అనుకుంటున్నారు. కానీ వెళ్ళే వాళ్ళకి వెళ్తాయి, కొత్త వాళ్ళకి వెళ్ళవన్నమాట. కొత్త వాళ్ళకి వెళ్ళాలంటే మీరు షార్ట్స్ ఫీడ్లో రావాలంటే షార్ట్స్, హ్యాష్ ట్యాగ్ షార్ట్స్, హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ షార్ట్స్, హ్యాష్ ట్యాగ్ రిలేటెడ్ షార్ట్స్. సో రిలేటెడ్ షార్ట్స్ అంటే ఆ వీడియో ఏం చేస్తున్నారు, ఫర్ సపోజ్ ఉప్మా వీడియో, ఉప్మాకి సంబంధించి పెట్టండి. సో రిలేటెడ్ కీవర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏం చేస్తున్నారని అర్థమవుతుంది. అప్పుడు ఏంటంటే ఎవరైనా మీ ఉప్మా వీడియో చేస్తే దానికి సజెషన్లో మీద వస్తుంది అనమాట. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అందుకే రిలేటెడ్ కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ షార్ట్ వీడియోస్కి అయితే. లాంగ్ వీడియోస్ కూడా సేమ్ అనమాట. టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ షార్ట్ వీడియోస్ చేయాలా, లాంగ్ వీడియోస్ చేయాలనేది మీకే వదిలేస్తున్నాను. ఎందుకు అంటే మీ షార్ట్ వీడియోస్ ద్వారా ఫేమస్ అవుదామని అంటే షార్ట్ వీడియోస్ చేస్తూ పోండి. లేదు మేము లాంగ్ వీడియోస్ ద్వారా ఫేమస్ అవుదాము, లాంగ్ వీడియోస్ ద్వారా మాకంటే కొంచెం లేట్ ఉంటుంది, కానీ లాంగ్ వీడియో ఫార్మాట్ ఎప్పటికైనా కింగ్ అనమాట. ఎందుకంటే ముందు బట్టి లాంగ్ వీడియోసే ఉన్నాయి, ఎప్పటి నుండి కాదు, యూట్యూబ్ పెట్టిన నుండి లాంగ్ వీడియోస్ ఫార్మాట్లోనే రన్ అవుతున్నాయి. ఈ షార్ట్ వీడియోస్ ఏంటంటే టిక్టాక్ని అణిచివేత కారణంగా మనకి ఇది షార్ట్ వీడియోస్ ఫార్మాట్ అయితే తీసుకొచ్చారనమాట యూట్యూబ్. సో యూట్యూబ్ స్ట్రాటజిక్స్ మనకు అర్థం కావు. సో షార్ట్ వీడియోస్ ఇప్పుడు లక్షల్లో వ్యూస్ వచ్చే వాళ్ళకి కూడా వేలల్లో పడిపోవచ్చు. అలానే లాంగ్ వీడియోస్ పడిపోవని కాదు, లాంగ్ వీడియోస్ కూడా పడిపోతాయి. కాకపోతే ఏంటంటే మీరు కొంత ఆడియన్స్ మనకి స్టిక్ ఆన్ అయి ఉంటారు అనమాట లాంగ్ వీడియోస్కి. అలా మనం చేసుకుంటేనే మనం కంటిన్యూస్గా యూట్యూబ్లో సర్వే అవ్వగలం. ఇప్పుడు మీకు డిమాండ్ ఉన్నప్పుడే మనకి అది అవుతుంది అనమాట. ఈరోజు బాగుండి రేపు వీడియోస్ బాగోకపోతే సబ్స్క్రైబర్స్ వెనక్కి వెళ్ళిపోతారు, అది కామన్. అది ఈరోజు వీడియోలు బాగున్నాయి చూస్తారు, రేపు బాగోలేదు చూడరు, అంతే తేడా. సో మీరు అనుకోవచ్చు బ్రో అప్పుడు ఒకేలా చేస్తున్నాము కానీ వ్యూస్ డౌన్ అయిపోతున్నాయని. డౌన్ అవుతాయి, ఎందుకనంటే నోటిఫికేషన్స్ ఇప్పుడు సరిగ్గా వెళ్ళట్లేదు అందరికీ. నోటిఫికేషన్ వెళ్ళినా ఇక్కడ ఏమవుతుందనంటే ఒక 5-6 డేస్ మీ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో అవ్వడం మానేస్తే
వాళ్ళకి మీ వీడియోస్ చూపించట్లేదు అనమాట. వాళ్ళు సెర్చ్ చేసి మీ వీడియోస్ చూడరు కదా, హోమ్ పేజ్లో కనిపిస్తే చూస్తారు, లేదా నోటిఫికేషన్ వస్తే చూస్తారు. అంతేగాని అందరు వీడియోస్ సెర్చ్ చేసుకొని చూసుకోలేరు కదా, అది ప్రాబ్లం అనమాట. ఒక 5 to 6 days ఏదైనా పని మీద కానీ ఏదైనా సంథింగ్ ఇష్యూ మీద కానీ వాళ్ళు చూడకపోతే నెక్స్ట్ వాళ్ళకి సజెస్ట్ చేయట్లేదు యూట్యూబ్ కూడా. సో అక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి, బట్ అది రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది అనమాట. షార్ట్ వీడియోస్ చేయాలా, లాంగ్ వీడియోస్ చేయాలంటే నేను రికమెండ్ చేసేది లాంగ్ వీడియోస్ చేయండి, బెస్ట్ ఉంటాయి. సో ఎక్కువ చెప్పేసాను, 5 minutes చెప్దాం అనుకున్నా కానీ కేటగిరీ అనేది కొంచెం పెద్ద కేటగిరీ కాబట్టి లాంగ్గా చెప్పారనమాట. ఈ వీడియో ఖచ్చితంగా ఒక చిన్న లైక్ వేసి సపోర్ట్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.